ఎలా ఉండబోతుంది సార్ నెక్స్ట్ ఇప్పుడు ఈయన చేసిన సంక్షేమ పథకాలు ఇవన్నీ ఉన్నాయి కదా, 100% కాకపోయినా కనీసం 80% అయినా సక్సెస్ అవుతున్నాయి. ఓకే. దానివల్ల నెక్స్ట్ కూడా జగన్మోహన్ రెడ్డి వస్తాడు గ్యారంటీ. ఆర్టీసీ ఎంప్లాయీస్ ని ప్రభుత్వ ఉద్యోగులుగా చేశాడు కదా, అదే చెప్తే కేసీఆర్ వ్యతిరేకించాడు. మన ప్రభుత్వ ఉద్యోగులు చేశాడు. ఫస్ట్ జగన్ గారు చెప్తే నవ్వారు అందరూ. అవును ఇప్పుడు ప్రభుత్వ ఉద్యోగులు చేశారు, ఎలా అనిపిస్తుంది? అని రాటని నిలబెట్టుకున్నాడు వాగ్దానం. బాబు, ఇప్పుడు వీళ్ళ నాన్న ఉన్నప్పుడు చాలా కొత్త బస్సులు తెప్పించారు, కొంచెం సంస్థకి చాలా మేలు చేశారు. ఇతను జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత కూడా కొన్ని కొత్త బస్సులు తెప్పించారు, ఆల్రెడీ రావడానికి ఉన్నాయి. ఈ ప్రభుత్వంలో విలీనం చేయడం అనేది చాలా గొప్ప విషయము. ఎందుకంటే ఎన్నో ప్రభుత్వాలు వచ్చినాయి, అందరూ దోకించుకొని పోయినారు మాతోడిగా, అంటే బాగా వర్క్ చేయించుకొని పోయినారు. ఎవరు కూడా మాకు గుర్తింపు తేలేదు. ఈయన గుర్తింపు తెచ్చారు కాబట్టి మా ఆర్టీసీ ఉద్యోగ ఎంప్లాయీస్ దగ్గర కూడా ఆయన మీద సానుకూలత ఉంది. అంటే ఎలాగ ఇప్పుడు సంక్షేమ పథకాల ద్వారా జగన్ గారు గెలుస్తారంటారా మళ్ళీ ఈసారి అధికారంలో? ఖచ్చితంగా గెలుస్తాడు. నేను చెప్తున్నా కదండి, 100% ఆయన పథకాలు పెడితే 80% దాదాపుగా రీచ్ అయినాయి. ఏదో కొద్ది మందికి రాకపోతే అవి కూడా రెక్టిఫై చేసి ఖచ్చితంగా ఇచ్చే పరిస్థితుల్లోనే ఈ వాలంటీర్లు కానీ సచివాలయాలు కానీ ఇవన్నీ బృహత్ ప్రణాళికగా వాళ్ళు ప్రయత్నిస్తున్నారు. ఈ ఎలక్షన్ లోపే వాళ్ళందరూ కూడా మిగతా వాళ్ళకి అందుబాటులోకి వస్తాయి. ఖచ్చితంగా ఈయన చేసిన పథకాలు ఈయన నుంచి లబ్ధి పొందిన వారు వేస్తే కూడా ఈయన 100% 150 సీట్లతో గెలుస్తాడు. ఏమండి? అవును, ఎఫెక్ట్ ఏముండదండి. మాకే ఆర్టీసీ వాళ్ళకి ఎవరు వచ్చి ఫ్రీ పెట్టినా మేము హ్యాపీగా డ్యూటీలు చేసుకుంటాము, హ్యాపీగా వాళ్ళని తోలుతాము, ప్రజల సేవ చేస్తాము అధికారంలోన. ఎందుకంటే ఈ రాజశేఖర రెడ్డి కానీ వైఎస్ఆర్ జగన్మోహన్ రెడ్డి కానీ ఇట్లాంటి వాళ్ళు ఉంటే ఇంకా కొద్దిగా మేము హ్యాపీగా ఇంకా డ్యూటీలు చేసుకొని వాళ్ళు ఫ్రీగా పెట్టకపోయినా బాగా సంస్థని ముందుకు తీసుకుపోయి ఆయనకు మంచి పేరు తెస్తాం.